గాంధీ భవన్ నేను ఓన్లీ పార్టీ కార్యక్రమాలకు సంబంధించే పోతాను. కాబట్టి సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా గాంధీ భవన్కు రావద్దు, మీరు డిస్టర్బ్ కావద్దు, నా డిస్టర్బ్ చేయొద్దు. ఒక 2 నెలల తర్వాత, నేను 2 నెలల తర్వాత ఎందుకు అంటున్నా అనేది అన్ని ఆలోచన చేసి చెప్తున్నా. 2 నెలల తర్వాత ప్రతి సోమవారం ఈడనే ఉంటా. నేను ఇప్పుడు హైదరాబాద్లో 2 రకాల పని చేస్తున్నా. ఒకటి, వచ్చే పండుగలకు పైసలు సుధరాయించాలి. 2, ఇప్పటిదాకా పండుగల కోసం పంచిపెట్టిన పైసల కోసం అప్పులు తెచ్చినే కట్టాలి. అప్పులైతే కట్టాలా లేదా? లేదు ఇట్లే అప్పులు చేయమంటారు అన్నది. లేదా మీరు చేసి ఇట్లనే అప్పులు చేస్తూ ఉంటూ మేము తగాస్తామని చెప్తే అట్లనే సరే. నేను పైసలు సంపాదిస్తే మీకు వంచి పెడతా. దొరికిన వానికి, అదృష్టం ఉన్నవానికి దొరుకుతాయి, టైం రాశి లేని వానికి దొరికాయి. దొరికేటట్టుగానే ప్లాన్ చేస్తా. ఓకే, ఈ 500 1000 అయితే అది మామూలే కదా, అదేముంది అది. కాబట్టి కొంత నాకు సొంత అప్పులు ఏముంది చెప్పండి. ఏమంటారు అది, ఇల్లు కట్టిలేదు. ఇప్పుడు కూచి పెళ్లి చేయమంటుంది. ఒకటే చెప్పింది, ఫస్ట్ నువ్వు పైసలు సుధరాయించి పిల్లగాడు చూడని చెప్పింది నాకు. ఫస్ట్ దత్తుగాడు 10 రోజులు నిన్న చెప్తున్నాడు వాడు, నాయన నాకు ఒక 60 లక్షలు కావాలి, ఒక బిజినెస్ చేసుకుంటా అన్నాడు. ఇస్తా అని 3 నెలలు అయింది. నేను వానికి ఎట్లా ఆలోచన వచ్చిందో కానీ వచ్చింది దానికి. నువ్వు ఒక పండుగ అనుకొని నాకు ఈ రాదు అని అన్నాడు వాడు. అంత అర్థమైంది ఎవరికన్నా? ఏం రవాణి అర్థమైందా? ఏం రా శేఖర్, మా శేఖర్ క్లాస్మేట్. అరే నువ్వు అనుకుంటున్నావు నా పరిస్థితి నీ తీరే ఉందిరా నాయన. ఎవరు కూడా సార్ ఫోన్లో దొరకలేదని కూడా ఎవడు అన్నాడు. ఎవ్వరు అన్నారు ఇక సార్ దొరకలేరు అన్నాడు. ఎందుకు ప్రశాంతంగా ఉన్నా అంటే, నేను మొన్న ఎలక్షన్లో ఓడిపోయి చాలా ప్రశాంతంగా ఉన్నాను. నేను మొన్న ఎమ్మెల్యేగా ఓడిపోయినందుకు నేను చాలా రిలాక్స్గా ఉన్నా. మనసు పూర్తిగా చెప్తున్నా, చాలా ప్రశాంతంగా ఉన్నా. కాబట్టి ఈ నా బర్త్డే రోజు ఏం చెప్తున్నారంటే, సంగారెడ్డి ప్రజలు ఎవ్వరు కూడా ఫీల్ కాకండి, అయ్యో మేమేదో సార్ని ఓడగొట్టినామని ఎవరు కూడా ఫీల్ కాకండి. ఎవరు కూడా ఫీల్ కావద్దు. అరే ప్రశాంతంగా ఉన్నా, రిలాక్స్గా ఉన్నా. మొన్న ఎలక్షన్లో ఓడిపోయినందుకు కార్యకర్తలు ఎవ్వరు కూడా, నాయకులు ఎవ్వరు కూడా ఫీల్ కావద్దు. ఈ నా బర్త్డే సందర్భంలో ఇది నా మనసులో మాట మీకు చెప్తున్నా. ఇక్కడ ఉన్న కార్యకర్తలకు, నాయకులకు ఇంకేం చెప్తున్నా అంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి సంగారెడ్డి ప్రజలకు, మన కార్యకర్తల తరఫున, మన నాయకుల తరఫున సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి విషయంలో జవాబుదారుగా ఖచ్చితంగా ఉంటాం. ప్రజలకు ఏం కావాలో అన్ని విషయాలు నాకు తెలుసు. ఏమేమి కావాలో అన్ని విషయాలు నేను చేసి పెడతా. ఇది చాలా స్పష్టంగా ఇక్కడ ఉన్న కార్యకర్తలకు, మన నాయకులకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. కాబట్టి చాలా సందర్భాల్లో చెప్పిన, ఏమని, సాయంత్రం 6 గంటల తర్వాత మన ఊళ్ళకి ఎవరైనా తాగుడు అలవాటు ఉంటే
ఇళ్ళకు యాడో రూమ్లో కూర్చొని దావా చేసుకోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి. మన దగ్గర నా ఎంబడి ఉన్న వాళ్ళు ఎవరు కూడా గొడవలు చేయరు. 20 ఇళ్ళల్లో కాదు, నేను చాలా ఇళ్ళలో చూస్తున్నా. నా ఎంబడి ఉన్న వాళ్ళు ఎవరు గొడవలు చేయరు, చెయ్యొద్దు, చేస్తే నేను ఒప్పుకోను అనే సంగతి కూడా తెలుసు. అట్లని మన జోలికి కూడా ఎవరు రాడు. వస్తారు ఎవరన్నా? ఎందుకు రారు? ఎందుకు రారా? వాళ్ళకి తెలుసు వస్తే ఏమవుతుంది అన్నట్టు రారు వాళ్ళు. ఓకే, మన నియోజకవర్గంలో ల్యాండ్ ఆర్డర్ సమస్యలు రావద్దు, డాబాల కాడ గొడవలు కావద్దు.